తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నాను. మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాన్ని మనం ఎలా చూస్తామో, దేవుడు మన కుటుంబాలను ఎలా హెచ్చిస్తాడు, దేవుడు మన కుటుంబాలను ఎలా దీవిస్తాడు, దేవుని సన్నిధి యొక్క విలువ అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో తద్వారా మనం కూడా దేవునిలో దీవించబడడానికి మనకు వీలు కలుగుతుంది. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఈ రాత్రికాల ధ్యాన వాక్యంగా న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం. బైబిళ్ళు కలిగిన వారందరూ బైబిళ్ళు చూడండి. వాళ్ళ బైబిల్ లేకపోతే పక్క వాళ్ళ బైబిల్ చూడండి, లేకపోతే వినండి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. చాలు, ఇంకా మీరు బైబిల్ మూసేసి, అందరూ బైబిల్ మూసేసి నా ముఖం చూడాలి. ఎప్పుడైనా సరే మందిరంలోనైనా సభలోనైనా, అది చిన్న కూటమైనా, ఎక్కడైనా సరే వాక్యాన్ని ఎవరు చెప్తున్నారు? దైవజనుడు చెప్తున్నారా? దైవజనురాలు చెప్తున్నారా? ఎవరైనా చెప్పనివ్వండి. ఎవరైతే వాక్యం చెప్తున్నారో వాళ్ళ ముఖాన్ని చూస్తూ దేవుని వాక్యము వినాలి. ఇది మంచి అలవాటు. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయనా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు. నా యొద్దకు ఉత్సవాలని ఎంత మాత్రము త్రోసివేయనని వాగ్దానం చేసిన దేవుడవు, నీకు స్తోత్రాలు. నీ ఉన్నతమైన కృప, నీ ఉన్నతమైన దీవెన ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మేము పొందుకోవడానికి కృప చూపించండి. ఈ సహవాసాన్ని బట్టి, అయ్యగారు అమ్మగారిని బట్టి నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాము. నీ భక్తులకు మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క విశాలమైన హృదయం, ప్రేమించే హృదయం, ఆ యొక్క ఆత్మీయతను పంచే హృదయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సేవా భారాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ బిడ్డలు ఇంకను నీ సేవను ఇలాగూ అనేక సంవత్సరాలు కొనసాగించినట్లుగా నీ బలమైన సన్నిధి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని అయ్యగారికి అమ్మగారికి మీరు దయచేయండి. నాయనా, ఈ సహవాసంలో ఉన్న సంఘాలు, సేవకులను మీరు దీవించండి. సేవా సరిహద్దులను విశాలపరచండి. నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. చప్పట్లు కొడదాం ఉన్నాళ్ళు.
కృతజ్ఞతాస్తుతులు నీకేనయ్యా. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా. మన ప్రతి పరిస్థితిలో మనకు తోడుగా ఉండే దేవుడే మన యేసయ్య. ప్రియమైన గ్రామస్తులారా, సంఘస్థులారా, ఈ రాత్రి దేవుని మాటలు ప్రకటించబడుతున్నప్పుడు మీరందరూ దేవుని మాటలు శ్రద్ధగా వినాలని నేను మీకు మనవి చేస్తున్నాను. మీరు వింటున్నప్పుడు ఒకవేళ మీకు కానీ బయట ఉండి వినే గ్రామస్తులకు కానీ వాక్యపరమంగా మీకు ఏదైనా అభ్యంతరం కలిగితే సభ అయిన తరువాత ఇక్కడికి వచ్చి మీ సందేహాన్ని అడిగి తెలుసుకోండి. ఏ విధమైన ఇబ్బంది లేదు, తొందరపడాల్సిన అవసరం లేదు. సావధానంగా దేవుని మాటలు వినండి. ఎక్కడైనా మీకు ఇబ్బంది కలిగితే పాస్టర్ గారు మీరు చెప్పినప్పుడు పలానా విషయంలో మాకు ఇబ్బంది కలిగింది అని అడగండి. నేను మళ్ళీ మీకు జవాబు చెప్పి వెళతా. ఒకవేళ ఈ రాత్రి అడగడానికి కుదరదంటే తర్వాత అయినా మీరు పాస్టర్ గారికి చెప్పండి, నేను మళ్ళీ చర్చి దగ్గరకు వచ్చైనా మీ డౌట్స్ క్లారిఫై చేసి వెళతా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం చదువుకున్న దేవుని వాక్యం న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం. ప్రజలు యెఫ్తా అనబడిన ఒక వ్యక్తి దగ్గరకు వచ్చారట. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు వారు అతనిని అధిపతినిగాను ప్రధానునిగాను వారి మీద నియమించుకొనిరి. అంతటా యెఫ్తా మిస్పాలో ఉన్న యెహోవా సన్నిధికి వెళ్ళి తన సంగతి అంతయు వినిపించెను. ఇది మనం చదువుకున్న మాట. ప్రజలు యెఫ్తా అనే ఒక వ్యక్తి దగ్గరకు వచ్చారట. ఆ వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే గిలాదు ప్రాంతానికి చెందిన పెద్దలు. వాళ్ళందరూ వచ్చి ఏమన్నారంటే, యెఫ్తా నీవు మా మీద ప్రధానునిగాను అధిపతిగాను ఉండాలి. ప్రధానునిగాను అధిపతిగాను నువ్వు మా మీద ఉండాలి అని వాళ్ళందరూ కలిసి అతనిని తమ మీద ఒక నాయకునిగా ఎన్నుకున్నారు. అప్పుడు ఆ వ్యక్తి వాళ్ళందరినీ విడిచిపెట్టి మిస్పాలో ఉన్న యెహోవా సన్నిధికి వెళ్ళి తన సంగతి అంతయు వినిపించాడు. ఇది అక్కడ ఉన్నటువంటి వాక్యం. ప్రజలు ఎందుకు అతని దగ్గరకు వచ్చారు? అతన్ని నాయకునిగా ఎందుకు ఎన్నుకున్నారు? ప్రజలు నాయకునిగా ఎన్నుకున్నప్పుడు అతడు వాళ్ళందరినీ విడిచిపెట్టి దేవుని మందిరానికి పోయి దేవుని సన్నిధిలో తన సంగతి అంతా చెప్పుకున్నాడు. ఇదొక విచిత్రమైన సందర్భంగా, లోకానికి విరుద్ధంగా జరిగినట్లుగా మనకు అర్థమవుతుంది. మీకు అర్థమయ్యేంత వివరంగా చెప్తాను. ఒకవేళ రాత్రి 12 అయినా మీరేం టెన్షన్ పడద్దు, మీరు ప్రశాంతంగా వినండి. 12 దాకా ఉంటారా? భోజనాలు తర్వాత తిన్నా పర్వాలేదా? కొంతమంది ముఖం నాకేమంటుందంటే, అందుకైతే మధ్యలో ఆ పండి తినొచ్చి కూర్చోటం మళ్ళీ చెప్తురు కానీ అన్నట్టుంది. సో నాకు ఒక టైం చెప్పారు, నేను ఆ టయాన్ని పాటిస్తా. నాకు అది అలవాటు కూడా. అసలు ఎవరు యెఫ్తా? యెఫ్తా యొక్క చరిత్ర ఏమిటి? యెఫ్తా చరిత్ర తిరగరాయబడడం వెనుక ఉన్న తన దైవిక విధానం ఏమిటి అనేది ప్రాముఖ్యమైన 2 సంగతులు ఇందులో నుండి నేను మీకు గుర్తు చేస్తాను. యెఫ్తా ఎవరు అంటే 11వ అధ్యాయం 1వ వచనం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు.
గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిది. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసించెను. అక్కడికి చాలరా తల్లి, నేను మళ్ళీ చదవమన్నప్పుడు చదువుదు కానీ మీరందరూ వినండి. యెఫ్తా ఎవరు అంటే గిలాదు అనబడిన వాని యొక్క కొడుకు. తండ్రి పేరు గిలాదు, కొడుకు పేరు యెఫ్తా. వాళ్ళు ఉన్న ఊరు, ఆ ప్రాంతం పేరు కూడా గిలాదు అనే ప్రాంతం. ఉయ్యూరు అనే ఊరుంది, ఉయ్యూరు అనే మనిషి పేరు కూడా ఉంది. తిరుపతి అనే ఊరుంది, తెలుసా? తిరుపతి అనే పేరు కూడా పెట్టుకుంటారు మనుషులు, అర్థమైందా? అలాగే గిలాదు అనే ఊరుంది, గిలాదు అనే మనిషి పేరు కూడా ఉంది. ఈ గిలాదు విస్తారమైన పశువులు కలిగిన వాడు. పూర్వకాలం ఆస్తి ఏమిటి అంటే పశువులు, పొలాలు. పశువులు, పొలాలు పూర్వం. ఇప్పుడైతే బిల్డింగ్లు, బ్యాంకు బ్యాలెన్స్లు ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం కానీ అప్పుడు లేవు. అందుకే ఎవరైనా పెళ్లి చూపులకు వెళ్ళినా పిల్లల్ని ఇవ్వాలనుకున్నప్పుడు అంట, ఆ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఈ పెద్దలు మాట్లాడతారు కదా, ఏమనేవాళ్ళంట, మీ ఇంట్లో ఎలుకలు ఉన్నాయా అని అడిగేవాళ్ళంట. ఇప్పుడు పెళ్లి చూపులోకి వెళ్ళిన వాళ్ళు ఏం అడగాలి? అమ్మాయి బాగుంటుందా, చదువుకుందా, ఉద్యోగం చేస్తుందా, పాట పాడుతుందా, ప్రసంగం చేస్తుందా, ఇట్లాంటివి అడుగుతాం. పూర్వం ఇది అడిగేవాళ్ళు కాదంట. మీ ఇంట్లో ఎలుకలు ఉన్నాయా అని. ఈడెవడరా ఎలుకలు అడుగుతాడు ఏంటి అంటే, ఎలుకలు ఉన్నాయి అంటే ఆ ఇంట్లో ధాన్యం ఉన్నదని అర్థం. ధాన్యం ఉన్న ఇంట్లో నోరు తెరవండి పర్లే, గడ్డ నేను చేతులు తీయండి, సెంటరింగ్ అది, బిల్డింగ్ కూలిపోయింది కాసేపు ఆగాక. నేను ముగ్గురు కూర్చున్నా ఇలాగే చెప్తా, 3 లక్షల మందిలో మాట్లాడే అప్పుడు కూడా ఇలాగే చెప్తా. చర్చిలోనైనా ఇలాగే చెప్తా, బయట చర్చిలోనైనా ఇలాగే చెప్తా. సో నేను మీ వాడిని అనుకోండి, బయటోడుగా చూడమాకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలుకలు ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే ధాన్యం ఉందని అర్థం. ధాన్యం ఉంది అంటే అర్థం ఏంటి? పొలం ఉందని అర్థం. ఓహో, మా ఇంట్లో కావలసిన ఎలుకలు ఉన్నాయండి అన్నారనుకో, ఈ ఇంటికి పిల్లని వచ్చిరా, తినటానికి లోటు లేకుండా 4 మెతుకులు తింటుంది అని పిల్లని ఇచ్చేవాళ్ళు. తర్వాత మీ ఇంట్లో పిల్లులు ఉన్నాయా అని అడిగేవాళ్ళు అంట. పిల్లులు ఎందుకో? పిల్లులు ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ ఇంట్లో పాలు పెరుగు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పిల్లులు ఉంటాయి. పాలు పెరుగు ఉందంటే అర్థం ఏంటంటే పాడి పశువులు ఉన్నాయి అని అర్థం. సో పాడి పంట ఉన్న ఇంటికి పిల్లల్ని ఇచ్చేవాళ్ళు పూర్వం. ఇప్పుడు మా ఇంట్లో బరిగొడ్లు ఉన్నాయండి, పిల్లని ఎవరు? మా అమ్మాయి ఎక్కడ చాకరీ చేయాల్సి వచ్చిందో. ఈ పెరిగే పిల్లలు కూడా సుకుమారంగా పెరుగుతున్నారు, గట్టిగా చీపురు కట్టేటి ఊడ్చేంత ఓపిక దగ్గర ఉండదు. అందుకని ఆచి దూసి డబ్బుందా అని చూసుకుంటున్నారు అంతే. ఆ రోజుల్లో మిగులు ఆస్తి గొర్రెలు, ఎడ్లు, గాడుదలు, ఒంటెలు, ఇవే వాళ్ళ ఆస్తి. గిలాదు మిగులు ఆస్తిపరుడు, విస్తారమైన పశువులు కలిగిన వాడు. ఈ గిలాదు గురించి ఎందుకు చెప్తున్నానంటే అక్కడ వ్రాయబడి ఉంది, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. అకాయ్ పిల్లలతో ఆడుకుంటే కుదరదు ఇక్కడ. నా పేరే ఎదురుమొండి మోజెస్. మొఖం చిరునవ్వుతో ఉంది అనుకుంటారేమో, మీరు అనవసరంగా చాలా బాధపడతారు. అజాగ్రత్తగా ఉంటే చాలా జాగ్రత్తగా వినాలి వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు వేశ్య కుమారుడు ఎందుకు అయ్యాడో మీకు తెలియాలి. చరిత్ర అర్థమైతేనే వాక్యం అర్థమైంది. అందుకు మీకు చరిత్ర చెప్తున్నా నేను. గిలాదుకు విస్తారమైన పశువులు, అందులో గొర్రెలు. ఈ గొర్రెలు పెంచినటువంటి యజమానులు
సంవత్సరానికి ఒక పర్యాయం గొర్రెల బొచ్చు కత్తిరిస్తారు. ఈ గొర్రెల బొచ్చు కత్తిరించే వాళ్ళు గ్రామాలకు దూరంగా కొన్ని మైళ్ళ దూరంలో ఉంటారు. వాళ్ళు ఊరు దగ్గరలో పెట్టుకోరు ఈ గొర్రె బొచ్చు కత్తిరించే వాళ్ళు, ఎక్కడో ఎడారుల్లో ఉంటారు వాళ్ళు. సో వ్యవసాయదారులు, రైతులు ఈ గొర్రెల బొచ్చు కత్తిరించడానికి పని వాళ్ళని వెంట పెట్టుకొని యజమానులు ఎడారి గుండా ప్రయాణం చేసి ఎక్కడో ఉన్నటువంటి ఆ గొర్రెల బొచ్చు కత్తిరించే వాళ్ళ దగ్గరకు ఈ వేలాది పశువులను తోలుకుపోతారు. ఈ క్రమంలో వీళ్ళు ఇంటికి రావడానికి నెలలు తరబడి సమయం పడుతుంది. 2 రోజులకి 3 రోజులకి వెళ్ళి వచ్చే పని కాదు, నెలలు సమయం తీసుకుంటుంది. ఈ నెలలు తరబడి ఇంటికి దూరంగా ఉండే క్రమంలో ఈ గొర్రెల యజమానులు కావచ్చు, గొర్రెల కాపరులు కావచ్చు, కొందరు, అందరూ అని అనలేము, కొందరు శరీర సంబంధమైన కోరికలను తీర్చుకోవడానికి వేశ్యలను ఆశ్రయించేవాడు. అప్పుడు వేశ్యలకు వీళ్ళ ద్వారా గర్భం వస్తే పుట్టిన పిల్లల్ని వీళ్ళు తెచ్చేసుకుంటారు, వేశ్యల దగ్గర ఉంచరు. అలా పుట్టినోడు యెఫ్తా. అందుకని బైబిల్లో ఉంది, అతడు వేశ్యకు పుట్టినవాడు. తెచ్చుకున్నాడు కొడుకుని. ఇంటికి వస్తే అదేంటిరా పిల్లోని తీసుకొచ్చావంటే నాకే పుట్టాడు, నేను తెచ్చుకున్నాను. వీళ్ళు అమ్మేవర్రా జాగ్రత్తగా పోయింది. అరే అట్లాంటి దాని దగ్గర పిల్లలు ఎందుకు తెచ్చాయి? నా ముందు పుట్టినోడు. ఇశ్రాయేలీయులు పెద్ద కొడుకును బాగా ప్రేమిస్తారు. దానికి కారణం ఉంది. పురుషుని యొక్క బల ప్రారంభము తండ్రి యొక్క మొదటి సంతానం. ఆడపిల్లైనా మగపిల్లోడైనా పురుషుని యొక్క బల ప్రారంభము ప్రథమ సంతానం. అందుకని ముందు పుట్టిన వాళ్ళని బాగా ప్రేమిస్తారు. ఇళ్ళల్లో కూడా అలాగే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా బల ప్రారంభం వీడిని ఎందుకు వదులుకుంటాను, తెచ్చుకున్నాను, సర్లే కానీ అని పిల్లోడిని పెంచుతూ ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. వీడేమో ముందు పుట్టిన వాడు యెఫ్తా వేశ్య వలన పుట్టాడు. తర్వాత పెళ్లి చేశాడు. పెళ్లి చేసుకున్న అమ్మాయికి కొడుకులు పుట్టారు. మొత్తం మీద వేశ్య వలన పుట్టిన పెద్దోడు, భార్య వలన కలిగిన కొడుకులు అందరూ కలిసి సంతోషంగా పెరుగుతున్నారు. చిన్నతనం అలా మంచిగా గడిచిపోయింది. అన్నదమ్ముల్లో చాలా ఐక్యత, అన్నంటే తమ్ముళ్లకు అమితమైన ప్రేమ. ఎందుకు? వీడు మామూలుగానే పరాక్రమము కలిగిన బలవంతుడు. తమ్ముళ్ళు జోలికి ఎవడని వచ్చాడు అనుకో, వీడెళ్ళి వాళ్ళ మీద పడి కొడతా ఉండేవాడు. సో వాడకట్లో యెఫ్తా తమ్ముళ్ళ జోలికి ఎవరు వచ్చేవాడు? ఒరే వాళ్ళ జోలికి వెళ్తే వాళ్ళ అన్నయ్య వస్తాడు, ఆ బండోడు మీద పడి చంపేస్తాడు. ఎందుకు వచ్చింది గొడవ? దూరంగా ఉండేవాడు పిల్లలు. సో తమ్ముళ్ళు కూడా మా అన్నయ్య ఉండబట్టే కదా మాకు ఈ ఊళ్ళో ఇంత గౌరవం, కాబట్టి మా అన్నయ్య మామూలుడు కదా. అన్నయ్య నువ్వు లేకుండా మేము లేవురా. తమ్ముళ్ళకి అన్నయ్య అంటే, అన్నయ్యకి తమ్ముళ్ళు అంటే అమితమైన ప్రేమ. కలిసి పెరిగారు. పెరిగి 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 పెద్దవాళ్ళై మీసాలు గడ్డాలు వచ్చేసాయి. ఇప్పుడు ఒక రోజున వాళ్ళ మధ్యలో చిన్న గొడవ వచ్చింది. ఏమిటి గొడవ అంటే, తమ్ముళ్ళందరూ కలిసి అన్నయ్యని అంటున్నారు, అన్నయ్య ఇక నుండి నీవు మాకు అన్నయ్యవు కాదు. అదేంటిరా తమ్ముడు, మన నాన్న ఒక్కడే కదా. నాన్న ఒక్కడైతే కావచ్చు, మీ అమ్మ మంచిది కాదని మాకు ఇప్పుడే తెలిసింది. మీ అమ్మకు చెడిపోయిందంట. ఆ చెడిపోయిన దానికి పుట్టిన నిన్ను అన్నయ్యగా మేము స్వీకరించడానికి సిద్ధంగా లేవు. తమ్ముడు అలా అనమాకండ్రా, నా గుండె పగిలిపోతుందిరా, మిమ్మల్ని విడిచి. నర్మై ఎవడరా నువ్వు? అసలు నువ్వు మా ఇంట్లో ఉండదు, పా బయటికి. చూసారా, వాడి వలన ఉపయోగం ఉన్నంత కాలం ఉపయోగించుకున్నారు తమ్ముళ్ళు.
అవసరం తినేటప్పటికి ఏదో ఒక చిన్న మచ్చ, అది కూడా వాళ్ళలో లేదు, వాళ్ళ అమ్మ చెడ్డదనే మచ్చ అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఇంట్లో వచ్చి చెప్పండి తరివేస్తాడు. పాపం ఏడుస్తున్నాడు యోఫ్తా. సరిలేరా, సరే మీకు అంత బాధగా ఉన్నప్పుడు వెళ్ళిపోతాలి, మరి నా ఆస్తి నా వాట, నేను ముందు పుట్టినోడిగా జ్యేష్ఠుణ్ణి కదా, నా వాట నాకు ఇవ్వండి. నోర్మై, మా తండ్రి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వం. ఇప్పుడు వాస్తవంగా సో వాళ్ళ తల్లిని బట్టి ఇష్టం లేదు, పక్కన పెడదాం. మరి వాడ ఆస్తి అన్నా చెప్పండి అమ్మా, ఇవ్వాలా ఇవ్వద్దా? ఇవ్వాలిగా. ఆస్తి కూడా ఇవ్వలేదు. మా తండ్రి ఆస్తిలో నీకు భాగం లేదు, అసలు నువ్వు మాకు అన్నవే కాదు, ఓ చెడిపోయిన దానికి పుట్టినోడిని మేము అన్నయ్యగా స్వీకరించం, పో బయటికి గెంటి వేశారు. ఎంత అన్యాయం! ఇదేమన్నా న్యాయంగా ఉందా? పాపం ఏడ్చుకుంటా యెఫ్తా తలదించుకొని సిగ్గుతూ ఊరు వదిలిపెట్టి టోబు అనే దేశానికి వెళ్ళాడు. చెప్పండి, ఏ దేశం? టోబు అనే దేశానికి వెళ్ళిపోయాడు. లోకంలో సామెత ఉంది కదా, దిక్కులేనోడికి దేవుడే, చెప్పండి, దిక్కులేనోడికి దేవుడే దిక్కు అన్నట్టుగా పాపం పొట్ట చేత పట్టుకొని ఏడ్చుకుంటా వెళ్ళిపోయాడు. ఇక్కడ కాదండి, అసలు ఎందుకు వచ్చింది వీళ్ళకి గొడవ? మీరు గమనించండి, వాస్తవంగా తమ్ముళ్లకు అన్న మీద ఏ ద్వేషం లేదు, కానీ వీళ్ళకెవరో చెప్పుడు మాటలు చెప్పారు. రే పెద్ద మా అన్నయ్య ఊరేగుతున్నారే, అసలు ఆడి సంగతి మీకు తెలుసునా? మా అన్నయ్య గురించి నువ్వేంటారు చెప్పేది మాకు? మీ అన్నయ్య, అసలు మీ అన్నయ్య చరిత్ర తెలిస్తే ఆడు ముఖాన్ని ఉమ్మేసి మీరే గెంటేస్తారు. అవునా? ఏంట్రా మాకు తెలియని చరిత్ర? వాళ్ళమ్మ చెడిపోయిందిరా, ఆ చెడిపోయిన దానికి పుట్టినోడు మీ నాన్న, ఆ చెడిపోయిన దాని దగ్గరికి వెళ్ళినప్పుడు పుట్టినోడు. కావాలంటే మీ నాన్న ఎప్పుడు మీకు చెప్పలేదేమో, మేము చెప్తున్నాం వినండి. ఎందుకెళ్ళి ఈ మాటలు చెప్పుకుంటారో చెప్పమంటారా? వీళ్ళందరూ కలిసి ఉంటే వీళ్ళను ఊళ్ళో ఎవడు ఏం చేయడానికి వీలు. ఎందుకని? వాళ్ళ అన్నయ్య పరాక్రమము గల బలాఢ్యుడు. వాడు వీళ్ళు కలిసి ఉంటే వీళ్ళను మనం ఏం చేయలేం. వీళ్ళను విడగొడితే మనం ఏదైనా, ఇప్పుడు విడగొట్టాలంటే ఏం చేయాలి చెప్పమ్మా? చెప్పుడు మాటలు చెప్పాలి. అందుకే పెద్దవాళ్ళు ఏమన్నారంటే, మాటకి మాట చేటు, నీటికి నాచు చేటు. మాటకి, నేను చెప్పానా, సెంట్రింగ్ పడిపోయి నిద్రపోతుంది. మీలాంటి వాళ్ళే మా చర్చిలో కూడా, పెద్ద పైనుంచి దిగొచ్చిన వాళ్ళు కాదు కదా, మా చర్చిలో ఉన్నారు మీలాంటి వాళ్ళేగా. సో నాకు అందుకే చెప్పాను, మా చర్చిలో ఉన్నట్టే ఉంది. కాకపోతే నేను మా చర్చిలో చెప్పినట్టు ఇంక చాట్ల ఆ స్థాయి వస్తుంది, మీరు నిద్రపోతే గుర్తుపెట్టుకుంటుంది. స్తోత్రం చెప్పండి, చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పుడు మాటలు. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని ప్రజలైన వారు ఎప్పుడూ కూడా చెప్పుడు మాటలు అనేది వినకూడదు. చెప్పుడు మాటలు విన్నావా? మాటకి మాట చేటు, నీటికి నాచబడితే నీళ్లు పనికిరావు. చెప్పుడు మాటలు అంటే నీ బతికే పని. కనుక సంఘము ఐక్యత కలిగి ఉండాలి. సంఘము ఒక్క మాట మీద ఉండాలి. సంఘము నాయకుని వెనక నడవాలి, నాయకుని అడుగు జాడల్లో నడవాలి. సంఘము మీకు వాక్యాన్ని బోధిస్తున్న దైవ జనురాలి వెంట నడవాలి. ఇప్పుడు సైతాను ఇక మిమ్మల్ని ఏం చేయలేదు. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పుడు మాటలు విన్నారు, సొంత అన్ననే ఇంట్లో నుంచి గెంటి వేశారు. పాపం వెళ్ళిపోయాడు. ఇక్కడ మీకు మాట గుర్తు చేయాలి. సరే, ఇంట్లో గొడవలు వచ్చినాయండి, గొడవ పడ్డారు, వాడు బొమ్మన్నారు, వీడు పోతున్నాడు. మరి ఊరేమైంది? ఇప్పుడు ఊరన్నాక ఊరు పెద్దలు
సర్పంచ్ గారు ఉండరు వీళ్ళందరూ. ఎందుకు వీళ్ళందరూ మనకి ఓట్లు వేసుకుని సర్పంచ్ని ఎందుకు గెలిపించా, ఓట్లు వేసుకుని వార్డు మెంబర్లు ఎందుకు గెలిపించా, పెళ్లినప్పుడు తాంబూలాలు ఇచ్చి ఇంటి చుట్టూ తిరిగి పంచాయతీ తిరిగి కుల పెద్దలు ఉంటారుగా, అంటే కుల పెద్దలు లేరా మీకు? మరి వీళ్ళందరూ ఎందుకు ఎన్నుకున్నారు మీరు అంటే, ఏదన్నా ఇళ్లలో గొడవ జరిగినప్పుడు పెద్దలు రావాల. ఇల్లు ఎక్కడైనా పోతున్నావు చెప్తా, మా తమ్ముళ్ళు అందరండి నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టి ఆస్తిలో వాటా కూడా ఇవ్వకుండా ఇంట్లో నుంచి గెంటి, అయితే ఊరు ఏమన్నా కొట్టిపోయింది అనుకున్నావేరా, వాళ్ళు అన్యాయం చేస్తే ఊరి పెద్దలు మేము లేమో రా మాట్లాడతాం అనాలి. ఎవరో మరి లేకపోతే ఎందుకు మనకి తాంబూలాలు తీసుకుంటాక? మరి ఆ ఊర్లో కూడా పెద్దలు ఉంటారుగా, మీ ఊర్లో పెద్దలు ఉన్నట్టు ఆ ఊర్లో కూడా మరి వీళ్ళందరూ ఎవరు రాలా? ఏమయ్యా ఊరు పెద్దలారా, గిలాదు పెద్దలారా, యెఫ్తాకు అన్యాయం జరిగింది, ఎక్కడున్నారు మీరు? అబ్బే మేమేం చేయలేము సార్. ఎందుకు చేయలేరయ్యా? ఆడొక్కడ పోతే అంత ఉంటే అంత, వాళ్ళ ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, వీళ్ళని కాదనుకుంటే మాకు 10 ఓట్లు పోతాయి, ఆడొకటేగా. అంటే ఈనాడు పెద్దలు ఎట్టా ఉన్నారంటే, ఓట్లుంటే నీ మాట వింటారు, ఓట్లున్నవాడికే న్యాయం జరుగుద్ది, నోట్లు ఇచ్చేవాడికే న్యాయం జరుగుద్ది, డబ్బన్నా ఉండాలి, వెనకాల 10 ఓట్లు అన్నా ఉండాలి, లేకపోతే నీ మొహం నా మొహం ఏ పెద్ద చోటు. ఒకవేళ మీ ఊరి పెద్దలు మంచోళ్ళు అయితే అవ్వచ్చులే, నేను వాళ్ళని ఎందుకు అంటాను, మా ఊరు సంగతి చెబుతున్నా. ఈనాడు పెద్దలన్నీ ఒక క్వార్టర్ సీసా ఇస్తే చాలు, న్యాయం తెల్లారి కల్లా తారుమారైపోయింది. అలాంటి పెద్దలే ఉండారేమో ఆ ఊళ్ళో కూడా, ఎవడు రాలేడు వెనకాల, అందరూ వదిలిపెట్టేశారు. ఏడ్చుకుంటా పోయి 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 టోబు అనే ఊరు వెళ్ళాడు. ఆ ఊరు అంత మంచిది కాదంట, బైబిల్ చెప్తుంది ఆ ఊరు అంత మంచిది కాదు. ఊరు మంచిది కాదు, ఊరు మంచిది కాదంటే అర్థం ఏంటంటే ఊళ్ళో ఉన్న కుర్రవాళ్ళు మంచోళ్ళు కాదంట, పెద్దవాళ్ళు కొంచెం మంచోళ్ళే. కానీ బైబిల్ చెప్తుంది ఆ ఊరిలో అల్లరి జనం, ఆకతాయి కుర్రాళ్ళు, పోకిరి వాళ్ళు, త్రాగుబోతులు, పాన్ పరాగు తినేవాళ్ళు, వయసు వచ్చిందన్న పేరే కానీ బుద్ధి రాని వాళ్ళు ఉన్నారు ఆ ఊరు కుర్రోళ్ళు. అలాంటి ఊరు వెళ్ళాడు ఈ కుర్రోడు బతకడానికి. ఒక చిన్న గది అద్దెకి తీసుకున్నాడు. ఒక యజమాని దగ్గర పని కుదుర్చుకున్నాడు. పొద్దున్నే పోతాడు, సాయంత్రానికి వస్తాడు, తన బతికేదో తను బతికేస్తున్నాడు. ఒక రోజున ఆ ఊరు పెద్దలు వచ్చారు. అబ్బాయి యెఫ్తా అంటే నేనే సార్, వందనాలండి, రండి, మా చిన్న ఇల్లండి, ఉండటానికి కూడా ఏం లేదు. ఏదైనా మీ ఆవిడ బిల్లు కాస్త మంచిగా మనం. సారీ అండి, ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదండి. పెళ్ళి అవ్వలేదా? వయసు చూస్తే 30, 26, 27 వచ్చినట్టున్నాయి, ఇంకా పెళ్లి చేసుకోలేదు, సిగ్గులేదా నీకు? పెళ్లి చేసుకుందాను కానీ పిల్ల కుదరట్లేదండి. నేను 5, 11 ఉంటే వచ్చేవాళ్ళంతా 4 అడుగులోళ్ళు, 5 అడుగులు, ఏం చేసుకుంటాం? కుదరక అట్టగే ఉన్నానండి. ఈ ఊరు నాకు కొత్త కదా, నాకు ఎవరు పిల్లని ఇవ్వట్లేదు. సర్లే, నీ గురించి మా ఊరు కుర్రాళ్ళు చెప్పారయ్యా. ఏం చెప్పారు సార్? భయపడిపోయాడు. భయపడమాక, నువ్వు చాలా మంచోడు అంట. మా కుర్రాళ్ళు అంతా వట్టి అల్లరోళ్ళయ్యా, ప్రార్థనకైతే రారు కానీ ఎవడన్నా సినిమా యాక్టర్ ఫ్లెక్సీలు కట్టమంటే ఎగేసుకుని పోతారు, అంత ఎదవలు మా ఊరు వాళ్ళు. నువ్వు చాలా మంచోడు అంటగా. చర్చి కాడికైతే రారు కానీ ఏదైనా ఎలక్షన్ వస్తే పార్టీ జెండాలు పట్టుకొని ఆడిచ్చే క్వార్టర్ సీసాల కోసం రోడ్లు వెంబడి తెగ తిరుగుతారు. అమ్మా బాబు మాట అయితే వినరు కానీ ఆ పనికి మాల సినిమాలకి గంజాయి కలబాడి పడిన కుర్ర సన్నాసులు అంత ఉంటారు మా ఊళ్ళో. వాళ్ళే చెప్పారు నీ గురించి. ఏం చెప్పారు సార్? ఆ అబ్బాయి ఎవడో యెఫ్తా అంట మన ఊరు వచ్చాడు కొత్తగా. అరే సినిమాకి వెళ్దాం రారా అన్న రాడు, క్రికెట్ ఆడదాం రారా అన్న రాడు, ఒక దమ్మేయిరా అంటే ఏడు ఆడేం కుర్రోడు అనండి, పాతకాలం కూడా అంటున్నారు. నువ్వు చాలా మంచోడు కదా, కాబట్టి మరి మేము ఒక పిల్లని ఇస్తాం, పెళ్లి చేసుకుంటావా? ఏదోనండి మీ దయ. ఒక మంచి పిల్లనిచ్చి పెళ్లి చేశారు.
పెళ్ళెప్పుడైతే పెళ్ళం వచ్చింది, పెళ్ళం వస్తే అత్త మామ, బామ్మరుదులు, మరదళ్ళు, వదిళ్ళు, ఇక ఆ వరుస నుంచి బాబాయిలు, పిన్నులు, తాతలు, మామలు, ఓ బోల్డ్ మంది చుట్టాలు వచ్చారు ఇప్పుడు యెఫ్తాకి. అక్కడేమో అయిన వాళ్ళందరూ వెలివేశారు, ఇక్కడ ఊరంతా అయినోళ్ళు అయిపోయారు. స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప దేవుడు. ఒకవేళ లోకం నిన్ను తృణీకరిస్తే, లోకం నిన్ను అవమానిస్తే, లోకం నిన్ను వెలివేస్తే, లోకం నీకు అన్యాయం చేస్తే, న్యాయవంతుడైన దేవుడు నిన్నైతే విడిచిపెట్టడు, ఖచ్చితంగా దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ యెఫ్తా జీవితం ఒక ఆశీర్వాదకరంగా మార్చబడింది. అక్కడేం జరిగిందో చూద్దాం. యెఫ్తాను ఎప్పుడైతే వాళ్ళ మధ్య నుండి వెలివేశారో, గెంటి వేశారో, ఆ తర్వాత కొంతకాలానికి శత్రువులు గిలాదు ప్రాంతాన్ని ముట్టడించారు. వాళ్ళ ఆస్తంతా దోచుకున్నారు, వాళ్ళకు నిద్ర లేకుండా చేస్తున్నారు. శత్రువుల చేత పీడింపబడుచున్న గిలాదు ప్రజలు నెమ్మది లేదు, శాంతి లేదు, సంతోషం లేదు, ఏ ఇంట్లో శుభకార్యం లేదు, ఏ నోటి నిండా నవ్వు లేదు, ఏ కంటి నిండా నిద్ర లేదు, ఏ మనస్సుకు శాంతి లేదు. ఎందుకని సార్? ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వెవరికైనా కీడు చేసావా, ఏదో ఒక రోజున ఆ కీడు తిరిగి నీ వాకిట్లో నీ కోసం ఎదురు చూస్తుంది. జాగ్రత్త. నెమ్మది లేని జీవితాలు, సమాధానం లేని జీవితాలు, సంతోషం లేని జీవితాలు, శత్రువుల చేతిలో అణచబడిన వారై వేదనకరమైన బ్రతుకుతున్నారు. ఇక్కడ ఒక రోజున అందరు ఇలాగే సమావేశమయ్యారు. ఏంటిరా మన ఊరికి పట్టిన ఏమిటి దరిద్రం, ఏమిటి గతి, ఏంటి మన కర్మ? శత్రువులను జయించడానికి తగిన బలవంతుడైన న్యాయాధిపతి మనకు లేకపోయాడే, శత్రువులను ఎదిరించే దమ్ము గలవాడు ఒక్కడు లేడు, శత్రువుల చేతుల్లో వేధించబడడం తప్ప మన బ్రతుకులో ఇక నెమ్మది లేదు కదా, ఎందుకు వచ్చింది ఈ కర్మ దేవుడా అని ఏడుస్తుంటే వెనక నుంచి ఒక పెద్ద ఆయన అన్నాడు, ఇప్పుడెందుకురా ఏడుస్తారు, వాడిని అన్యాయంగా ఊళ్ళో నుంచి గెంటి వేసినప్పుడు మీకు గుర్తు రాలేదా న్యాయం అనేది? ఏమిటి మనకి అన్యాయం, ఏమిటి మనకి దౌర్భాగ్యం అంటున్నారా? ఆలోచించండి. ఆనాడు యెఫ్తాకు కుటుంబంలో అన్యాయం జరిగింది. గ్రామం కానీ పెద్దలు కానీ ఒక్కడు కూడా వాడి తరపున మాట్లాడక అందరు విడిచిపెడితే వాడు ఏడ్చుకుంటూ పోయాడే, ఆడి ఉసూరే తగిలిందేమో. అప్పుడప్పుడు వింటారా పల్లెటూళ్ళలో ఎవరికైనా కీడు చేస్తే, కీడు చేసిన వాళ్ళకి ఏదైనా శ్రమ వస్తే ఏమనుకుంటారు తెలుసా? అరే అలానప్పుడు వీడు వాడికి ఎంత కీడు చేశాడురా, ఆడు ఉసూరే అంటారా, ఆడు ఏడుపే తగిలింది, ఆడి శాపమే తగిలింది అంటారా? అలాగే వాడి ఉసూరే తగిలిందేమోరా. నిజంగా వాడే గనుక బ్రతికుంటే, వాడే గనుక మన మధ్యలో ఉంటే, ఈనాడు మన మీద దండెత్తి వేధిస్తున్న శత్రు సైన్యాన్ని యావత్తును చీల్చి చెండాడగలిగిన పరాక్రమము గల బలాఢ్యుడు. అలాంటోడిని పోగొట్టుకున్నందుకే మనకి కర్మ అని ఏడుస్తున్నారు. అవును ప్రియులరా, మీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి కీడు చేయమాకండి. తెలిసి కానీ తెలియక కానీ ఎవరికైనా నువ్వు కీడు చేసావా, ఆ కీడు తిరిగి ఏదో ఒక రోజున నీ వాకిట్లో పొంచి ఉంటుంది. జాగ్రత్త, పొంచి ఉంటుంది. రోజున నేను సేవలోనికి రాకముందు కొంతకాలం చిన్న ఉద్యోగం, దానికి ముందు వ్యాపారం, చాలా చాలా ఎలగబెట్టాను. ఆ వ్యాపారం చేసే రోజుల్లో ఓ రోజున ఒక హోటల్ దగ్గర కూర్చున్నాను నేను. ఆ రోజు పండుగ,
అది సంక్రాంతి భోగి ఏదో నాకు అంత గుర్తు లేదు. పండగ రోజు ఒక అడుక్కునేవాడు, రోడ్డుకి ఇటువైపున హోటల్ ఉంది, అక్కడ కూర్చున్నాను. రోడ్డుకి అటువైపున ఇల్లు, వాళ్ళు కాపులు, అదంతా కాపు టూరే అనమాట, కొత్తపాలెం అని. ఒకడు అడుక్కునేవాడు వాకిట్లో నిలబడి, అమ్మా పండగ పూట ఏమన్నా పప్పులు ఉంటే పెట్టమ్మా, దీనంగా అడుగుతున్నాడు. ఒకసారి అన్నాడు, రెండవసారి అన్నాడు, మూడవసారి అనక మునిపే ఇంట్లో నుంచి ఒకడు పరుగున వచ్చి లాగి గుండెల మీద తంతే ఉన్న బలంగా వెనక్కి పడిపోయి అయ్యో అని కేకలు. చేతిలో ఉన్న అడుక్కునే బొచ్చి, సంకలు, సంచి అన్ని కింద పడిపోయి, అంతకుముందు అడుక్కుంటే పెట్టిన వాళ్ళ అరిసెలు, బూరెలు, గారెలు, బియ్యం అన్నీ నేలపాలైపోయాయి. వాడు ఏడుస్తూ, అయ్యా పెట్టకపోతే పొమ్మంటే పోతానికయ్యా, నాకు ఆళ్ళు పెట్టినవి కూడా నేలపాలైపోయినాయికయ్యా, ఏడుస్తున్నాడు. గబగబా వెళ్ళి వాడిని లేపి, నేను అది ఒక హోటల్ అబ్బాయి లేపి, కింద పడ్డా ఎలాగో పనికి రావుగా, పోరా ఇంకో 10 ఏళ్లలో పెడతాను లేపో, ఏడమ్మాక. నా దగ్గర ఏదో జేబులో ఒక 100 ఎంత ఉంటే వాడి చేతిలో పెట్టి పంపించేశాను. నాకు తెలుసండి, గట్టిగా 2 నెలల లోపేనేమో, 1-2 నెలల లోపే నేను వ్యాపారం ఆన్లైన్లోనే ఎక్కువ క్లాత్ బిజినెస్ చేసేవాడిని. అప్పట్లో అక్కడే అంత కాఫీ హోటల్ కాడ టిఫిన్ చేయడం అలవాటు. కూర్చుని ఉన్న ఏడుపులు వినపడుతున్నాయి. ఒరే పెద్దోడా, ఒరే చిన్నోడా, కాసిన మంచినీళ్ళు నా మొగాను పోయిండ్రా, గొంతు ఎండిపోతుంది. దీనమైన ఏడుపుతో కూడిన అరుపులు. అడిగాను హోటల్ ఎవరంటే వేయండి పంతులు గారు, ఆ రోజున అడుక్కున్నాడు దన్నాడే, ఆడే కాలు చేయి పడిపోయింది. ఆ మరుసటి వారంలో ఆ 2 కొడుకులు 2 కోటలు బయటికి వసాట్లో గొడ్డ సాగుట్లో పడేశారు. 10 ఎకరాల పొలం, 6 జతల ఎట్లు, బోళ్ళంత డబ్బు, ఊళ్ళో పలుకుబడి, గొడ్డ సావిళ్ళలో ఏడుస్తున్నాడండి. కాలు చేయి పడిపోయి 2 కొడుకులు కోడలు చోట్ల. అరే రే అన్నా, నేను కట్టుకున్నాడని ఆ హోటలైన అన్నాడు. అరే రే మాస్టర్ గారు, ఆ అడుక్కునేవాడు ఉసూరే, ఆడు ఏడుపే తగిలింది, ఆడు శాపమే తగిలింది, ఈడు కర్మ ఇంతే అన్నాడు. చూసారా, మనం చేసే కొన్ని తప్పులు తగిన శిక్ష మన వాకిట్లోనే ఎదురు చూస్తుంది. జాగ్రత్త. దయచేసి ఎవరికి తెలిసి కానీ తెలియక కానీ కీడు చేయమాకండి. యెఫ్తాకు కీడు చేయబట్టే ఏమో కానీ ఇప్పుడు ఊరు శాపాన్ని అనుభవిస్తూ ఉంది. ఊరంతా కూర్చుని ఏడుస్తూ ఉంది. శత్రువులను జయించడానికి తగిన శక్తి కలిగిన నాయకుడు లేక ఏడుస్తూ ఉంది. అయ్యో, యెఫ్తా మన మధ్యలో ఉంటే, యెఫ్తా బ్రతికుంటే అనుకునేలోపు ఒక ఆయన అన్నాడు, బతికుంటే ఏంటరా, బతికే ఉన్నాడు. ఈ మధ్యనే నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను, టోబు ప్రాంతానికి. అక్కడ యెఫ్తా కనబడ్డాడు, నన్ను పలకరించాడు, ఇంటికి తీసుకెళ్లి భోజనం కూడా పెట్టాడు. ఆ లావిడ భలే ఉందలే, ఒక కూతురు పుట్టింది, ఆడికి అచ్చం వాళ్ళ నాన్నకలాగానే ఉంది, అచ్చం వాడి నోట్లోంచి ఊడిపడ్డట్టే ఉంది. 2 అంతస్తులు బిల్డింగ్ కట్టాడు రా, 10 ఎకరాల పొలం అంట, గొర్రెలంట, ఎట్లంట చెప్తుంటే అందరికి ఆశ్చర్యం కలుగుతుంది. అవునా? అంతే మరి. నోరు మంచిదైతే చెప్పండి, నోరు మంచిదైతే, నీ నోరు మంచిదైతే నీ ఊరు మంచిది అవుద్ది. నీ నోరు మంచిది కాకపోతే నీకు నీ ఊరు కూడా మంచిది అవ్వాలి. నా నోరు మంచిది అనుకో, నా ఇంటి పక్క నేను అనుకోండి, సార్ ఒక 100 రూపాయలు తీసుకో పాస్టర్ గారు. ఎందుకని నోరు తెరిస్తే నోరు మంచిది. ఎందుకని? అది నా నోరు మంచిది కాదనుకో, ఏ లేవా, ఇక నేనేం చేయాలి? రోజుకు ఒకడికి పిచ్చి మాటలని చెప్పుకుంటే ఆ ఇంటికాడ చివరి దాకా పోవాలి. నీ నోరు మంచిదైతే నీ పక్కింటి ఆవిడ కారం కావాలన్నా పంచదార కావాలని ఇచ్చింది. నీ నోరు మంచిది కాదనుకో,
నువ్వు వీధి చివరిదాకా సొమ్మి కబుర్లు చెప్పుకుంటూ తిరగాల. నోరు మంచిదైతే ఊరు మంచిదైంది. యెఫ్తా నోరు మంచిది, యెఫ్తా బ్రతుకు మంచిది, యెఫ్తా ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. వారిలో ఎన్నిక లేని వాడు, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, బలమైన జనమగును. హల్లెలూయా. వారిలో ఒంటరి అయిన వాడు దేవుడు దీవిస్తాడు. నీ నోరు మంచిదైతే, నీ బ్రతుకు మంచిదైతే, నీ సాక్ష్యం మంచిదైతే దేవుడే దీవిస్తాడు. ఒక మనుషులందరూ వెలివేసిన, తృణీకరించిన, అన్యాయం చేసిన, నిన్ను అణిచి వెయ్యాలనుకున్నా దేవుడు నిన్ను పైకి తెస్తాడు. స్తోత్రం చెప్పండి. యెఫ్తా బాగుపడ్డాడు, వీళ్ళు ఏడుస్తున్నారు. అవునా? యెఫ్తా బతికున్నాడా? అందరి ముఖాల్లో చిరునవ్వు వచ్చింది. యెఫ్తా బతుకున్నాడంటారా? యెఫ్తా దగ్గరికి వెళ్తే వస్తాడంటావా? వాళ్ళ తమ్ముళ్ళు అంటాడు కాదు, రాడు మంచోడు రా, పాపం జాలి గుండి గలవాడు, కపటం లేనోడు, పదండి వెళ్దాం. యెఫ్తా దగ్గరికి గిలాదు పెద్దలందరూ వచ్చారు. 1వ వచనం నుండి 11వ వచనం మధ్యలో ఉన్న చరిత్ర ఇది. పెద్దలందరూ వచ్చేటప్పటికి దూరంగా ఉండగా చూశాడు. అరే మనోరోళ్ళలాగున్నారే. గబగబా ఎదురు వెళ్ళాడు. పెద్దలు అందరికి వందనాలు చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. ఏంటి బాబా ఇలా వచ్చారు, ఏంటి అందరూ కట్టుకుని వచ్చారు, మా నోరు ఎలా ఉంది, పంటలు బాగా పండుతున్నాయా, మా తమ్ముళ్ళు బాగున్నారా, గ్రామ పెద్దలందరూ బాగున్నారు అడుగుతున్నాడు. వీళ్ళందరికీ మాట రావడం లేదు. ఎందుకు? ఒకప్పుడు వీడికి అన్యాయం జరిగినప్పుడు మనం ఎవరం కూడా నోరు తెరిచి ఒక్క మాట అయినా సహాయం చేయలేదు. మనల్ని చూసి అసహ్యించుకోవలసింది పోయి ఇంత ప్రేమగా పలకరిస్తున్నాడు. ఇంతకు అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు? ఇప్పుడు యెఫ్తా స్థితి బాగుంది కనుక పెద్దలు యెఫ్తా దగ్గరికి. ఒకవేళ యెఫ్తా స్థితి బాగోలేదనుకో వాళ్ళు ఎవరు? అవునా కాదు? ఇప్పుడు 18లో ఏముందంటే సుమతి శతకంలో, ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులందరూ అది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా. సుమతి శతకంలో పండితుడు ఏం చెప్పాడంటే, నీ దగ్గర డబ్బు ఉంటే బంధువులు వాళ్ళే వస్తారు. దానికి ఉపమానంగా వేసవకాలం చెరువులో పిల్లలు క్రికెట్ ఆడుకుంటారు. నీళ్లుంటాయా? నీళ్లుండవు. వర్షాకాలం వచ్చేటప్పటికి చెరువు నిండా నీళ్లు వస్తాయి. వేసవకాలం చెరువులో కప్పలు కనబడవు. కానీ 3 దుక్కులు వాన కురిచి చెరువులోకి నీళ్లు ఇస్తే కప్పలు ఆటంతటికి అవే. నీళ్ళు వస్తే కప్పలు ఎలా వస్తాయో, డబ్బు వస్తే జనం వాళ్ళంతటికి వాళ్ళే వచ్చేసారు. ఇప్పుడు యెఫ్తా ఈ చేతులు కాదురా, కాళ్ళు అనుకోరా. నరుమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? బాబాయ్ పెద్దోళ్ళు, మీరు అలా మాట్లాడకూడదు. అసలు మీరు నా చేతులు పట్టుకోండి ఏంటి? అసలు ఏం జరిగింది చెప్పండి. ఏమంటా నిన్ను ఊళ్ళో నుంచి పంపించేశామో, నువ్వు వెళ్ళినప్పటి నుండి మన ప్రాంతం మీద శాపము ఏలుబడి చేస్తామండి. ఎవరికి సంతోషం లేదు, ఏ కుటుంబంలో శుభకార్యం లేదు, నెమ్మది లేదు, నిద్ర లేదు. ఏంటి బాబా ఏం జరిగింది? శత్రువులు మన మీద దండెత్తి మనలను భయంకరమైన చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నారా. ఊరంతా వల్లకాడుగా మారిపోయిందిరా. ఏడుస్తున్నారు. అయ్యో, శత్రువులను జయించే వాళ్ళు మన వాళ్ళు ఎవరున్నారా? నువ్వైతే పరాక్రమము గల బలాఢ్యుడు, నువ్వైతే యుద్ధం చేసేవాడు. ఉన్నోళ్ళంతా పేరుకే తప్ప ఉపయోగపడి చేసేవాళ్ళు అక్కడ కనపడలేదు. అయితే ఒక మాట, నువ్వేమనుకోనంటే నువ్వు మరలా తిరిగి మన గిలాదు ప్రాంతానికి వచ్చేది. మౌనంగా ఉన్నాడు యెఫ్తా. ఒక పక్క భార్య, ఒక పక్క కూతురు, వయసు వచ్చిన కూతురు కూడా వయసుకు వచ్చింది. చూస్తున్నారు ఏంటా జరుగుతుందని.
నువ్వేమనుకోకుండా మన ఊరు వచ్చేయరా, ఊరికినే రావద్దు. ఎక్కడ నిన్ను అవమానపరిచామో, ఎక్కడ నిన్ను చిన్న చూపు చూసామో, ఎక్కడ నువ్వు తల దించుకొని బ్రతికావో, ఎక్కడ పట్ట చేత పట్టుకుని బయటికి వెళ్ళిపోయావో, అక్కడ మేము నిన్ను రాజుగా, అంటే అప్పుడు రాజులు లేరు, న్యాయాధిపతిగా చేస్తాము. మేము నిన్ను ప్రధానిగాను అధిపతిగాను చేస్తాము. ఒక విధంగా రాజులు అనుకుంటే ఆ కాలంలో న్యాయాధిపతులే రాజులు, అది లెక్క. మేము నిన్ను రాజును చేస్తాం, నువ్వు సింహాసనం మీద కూర్చో, నీ ముందు చేతులు కట్టుకుని మేము నిలబడతాం. ఆ రోజు నువ్వు మా ముందు తలదించుకున్నావు, ఈరోజు మేము నీ ముందు తలదించుకుని నిలబడతాం. ఆ రోజు నిన్ను వెలివేశాం, ఈ రోజు నువ్వేది చెబితే అది చేస్తావు. మా తప్పులు క్షమించి నువ్వు మళ్ళీ మాకు న్యాయాధిపతిగా ఉండి మా మీద ఏలుబడి చేయాలి. ఎంత గొప్ప కార్యం! ఎక్కడ యెఫ్తా సిగ్గుపడ్డాడు, ఎక్కడ యెఫ్తా అవమానపరచబడ్డాడు, ఎక్కడ చెడిపోయిన దానికి పుట్టినవాడిని హేళన చేయబడ్డాడు, ఎక్కడ చేతిలో చిల్లి గవ్వ లేకుండా పొట్ట చేత పట్టుకొని అవమానంతో నిలబడ్డాడో, అక్కడే అతడు వాళ్ళ మీద రాజుగా లేక న్యాయాధిపతిగా చేయబడ్డాడు. చప్పటి కూడా దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ఆధిక్యత! నువ్వెక్కడ తల దించుకున్నావు, ఎక్కడ యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు నువ్వు అవమానాల పాలయ్యావో, ఎక్కడ యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు నిన్ను చిన్న చూపు చూశారో, అక్కడే దేవుడు వాళ్ళ మధ్యలో తలెత్తుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. అంత గొప్ప దేవుడు. ఎప్పుడైతే వాళ్ళందరూ యెఫ్తాని న్యాయాధిపతిగా ఎన్నుకున్నారో, వాళ్ళందరినీ విడిచిపెట్టి మిస్పాలో ఉన్న యెహోవా సన్నిధికి వెళ్ళాడు. ఇప్పుడు ఆలోచించండి, ఒక తృణీకరించబడిన, ఒక శాపగ్రస్తమైన జీవితాన్ని, ఒక అవమానకరమైన జీవితాన్ని, ఒక జుగుప్సాకరమైన బ్రతుకుతున్నటువంటి యెఫ్తాని ఎక్కడ తలదించుకున్నాడో అక్కడ తల ఎత్తుకునేటట్లుగా దేవుడు చేయడానికి గల కారణం ఏమిటో నీకు తెలుసా? అది చూద్దాం. ఒకవేళ మనం కూడా ఈ రాత్రి మీలో ఎవరైనా దేవుని ఎరిగిన వారై, దేవుని నమ్మిన వారై, దేవుని సేవించే వారై, దేవుని కోసం అవమానాలు, కష్టాలు, నిందలు, బాధలు అనుభవిస్తూ ప్రభువు నమ్మి తలదించుకునే స్థితిలో ఉన్నారా? లేదు లేదు, ప్రభు మిమ్మలను తల ఎత్తుకునేటట్లే చేస్తాడు. యెఫ్తాను ఎలాగైతే దేవుడు తల దించుకున్న చోట తల ఎత్తుకునేటట్లు చేశాడో, నీ గ్రామంలో దేవుడు నిన్ను తల ఎత్తుకునేటట్లు నిన్ను కూడా చేస్తాడు. ఎప్పుడు అంటే యెఫ్తా జీవితంలో ఉన్న కొన్ని దైవికమైన అనుభవాలను మనం కొంచెం ఆలోచించాలి. ఎందుకు దేవుడి తన్ని దీవించాడు అంటే, అక్కడ వ్రాయబడింది, అతడు మిస్పాలో ఉన్న యెహోవా మందిరమునకు వెళ్ళను. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో నువ్వు దేవుని కార్యాలు చూడాలి అనుకుంటే, ప్రియమైన గ్రామస్తులారా, ఒకవేళ మేము చర్చికి రావండి, మమ్మల్ని కూడా దేవుడు తలెత్తుకునేటట్లు చేస్తాడా? మా జీవితాలు కూడా బాగోలేదు, మా కుటుంబాలు కూడా సమస్యాత్మకంగా ఉన్నాయి, మా పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి, కాకపోతే మేము ప్రార్థన వాళ్ళం కాదనే చర్చికి రాలేదు. మరి నువ్వు చెప్తున్న మాటలు బట్టి దేవుడు చర్చికి వెళ్ళే వాళ్ళనైనా మమ్మల్ని కూడా దీవిస్తాడంటే, నిరాక్షేపంగా ఆయన యొద్దకు వచ్చిన వారందరినీ దీవిస్తాడు. ఆయనకి చర్చికి వచ్చేవాళ్ళు, చర్చికి రానివాళ్ళు అనేం లేదు. ఆయన అందరినీ దీవించాలని కోరుకుంటా ఉన్నాడు. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న ప్రియా, అందుగల కొత్తపాలెం వాస్తవ్యులారా, శాపగ్రస్తమైన మీ బ్రతుకులను
ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు దేవుడు. ఎలా మారుస్తాడు? యెఫ్తా మిస్పాలో ఉన్న యెహోవా మందిరమునకు వెళ్ళే అలవాటు కలిగి ఉన్నాడు. నెంబర్ 1, మీ జీవితంలో దేవుని కార్యం చూడాలనుకుంటున్నారా? దేవుని మందిరానికి వెళ్ళే అలవాటు కావాలి. మీలో ఎంతమంది క్రమంగా మేము దేవుని మందిరానికి వెళుతున్నాము అని చెప్పగలరు? చేతులు ఎత్తమని నేను అడగను. ఎందుకంటే మీకు తెలుసు, నువ్వు క్రమంగా మందిరానికి వస్తున్నావా? మందిర లేక ఆరాధన క్రమాన్ని పాటించే ఒక మంచి అలవాటు నీకుందా? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దగ్గరలో మిట్టపాలి ఉంది, మీకు తెలుసో తెలియదు, మగవాళ్ళకి తెలిసిందేమో. త్రిపురాంతకం నుంచి ఆ లోపలకు 4 కిలోమీటర్లు అయితే మిట్టపాలి అన్న ఒక ఊరు ఉంది. ఆ ఊరు వాళ్ళు బాపట్లు వచ్చారు, వాక్యం వినాలని ఇక్కడి నుంచి బాపట్లు వచ్చారు. వాస్తవంగా అక్కడ ఏదో పనికి వచ్చారు, పనికి వచ్చి అక్కడ మీటింగ్కి వచ్చారు. సభల్లో వాక్యం విన్నాక ఒక 3-4 నా దగ్గరకు వచ్చారు. అయ్యా, మా ఊరు చాలా భయంకరమైన ఊరు. ఏ ఊరు? మిట్టపాలెం అండి. మాది త్రిపురాంతకం నుంచి కుడివైపుకు లోపలికి వెళితే మిట్టపాలెం అనే ఊరు వస్తుంది. ఆ ఊరు. సరే, ఏం చెప్పండి. మేము కూటాలు పెట్టుకుంటాము, మీరు వచ్చి మా ఊరిలో వాక్యం చెప్పాలి. సరే, డేట్లు ఇచ్చి వచ్చాను నేను ఆ ఊరు. వాళ్ళు చెప్పినట్టుగానే ఉంది. ఆ ఊళ్ళో మగోళ్ళు ఆడోళ్ళు అందరూ కొడతారంట. సాధారణంగా ఎక్కడ మగోళ్ళు గొడవలకి వెళ్ళి తన్నుకుంటారు. ఆ ఊరిలో పచ్చడి బండ పట్టుకున్న ఆడద 5గురిని కొట్టుద్దంట. ఇప్పుడు సేవ చేస్తుంది, పాస్టర్ అయిందిలే. చెప్పారు ఈ ఊరు చరిత్ర ఇది అని. 3 రోజులు వాక్యం చెప్పాను. ఎవరైతే నన్ను తీసుకెళ్లారో ముందు వీళ్ళు మారు మనసు పొందారు. అప్పటికి వీళ్ళకి లేదు మారు మనసు. రౌడీజం, కొట్టుకోవటం, త్రిపురాంతకం పోలీస్ స్టేషను చుట్టూ తిరగటం, ఇదే వీళ్ళ పని. ఆ ఊరంతా కలిసిన గట్టిగా ఒక 150కి మించి ఇల్లు కూడా లేవు. ఆ మిట్టపాలెంలో రెడ్లు కాకుండా ఇది పల్లెలో సంగతి చెప్తున్నాను. సో వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి ఏడ్చారు. దేవుడు మా ఊరందరితో మాట్లాడాలని కూటం పెట్టాము, మాతోనే మాట్లాడాడయ్యా, మేము ప్రభువులోకి వస్తాము. వాళ్ళందరికీ ఒక 30 మందికి 100 మందికి బాప్తీసాలు ఇచ్చాను నేను. అయిపోయిన తర్వాత ఆ ఊరిలో ఈ రౌడీజం గొడవలు ఉన్నాయి. వాళ్ళలో వాళ్ళకి ముఠా గొడవలు. వీళ్ళందరూ రెడ్లు చేతి కింద బతుకుతారు. రెడ్లు వీళ్ళను పావుల్లాగా వాడుకొని వీళ్ళ చేత గొడవలు పెట్టించి వాళ్ళల్లో వాళ్ళ తలకాయలు పగలు కొట్టించి వాళ్ళు మాత్రం హ్యాపీగానే బతుకుతున్నారు ఊళ్ళో. ఈ మారిన వాళ్ళు మారాము అనడానికి నిదర్శనంగా మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాజీ పడ్డారు. ఒరే, గతంలో మనం కొట్టుకున్నాం, కేసులు పెట్టుకున్నాం, జైలుకు పోయాం, ఇక మనం కొట్టుకోవద్దు, మేము ఈ జోలికి రాము, మేము మారిపోయాం అనగానే వాళ్ళు, మీరు మారారా, అయితే మేము కూడా యేసు ప్రభువుని నమ్ము. వాళ్ళు కూడా దేవుడి దగ్గరికి వచ్చారు. దేవుని కృపను బట్టి ఊరిలో ఒక 100 కుటుంబాలు యేసు ప్రభువుని నమ్ముకున్నాయి. ఇప్పుడు వీళ్ళు బతికేంటి, రెడ్ల చేతి కింద బతకాలిగా. మారేటప్పటికి నేను వీళ్ళు కూర్చోబెట్టి చెప్పాను, మీరు కొట్టుకుంటూ మానేశారు. కొట్టుకోవడానికి కారణం ఫలానా రాజకీయ పరంగా ఆ రెడ్లు మిమ్మల్ని వాడుకుంటున్నారు. కారణం ఏంటంటే మీకు బతుకు తెరువు వాళ్ళ చేతి కిందకి వెళ్ళకుండా మీకు బతుకు తెల్లారట్లా. కనుక మీరు ఇక నుంచి రెడ్ల చేతి కిందకి వెళ్ళొద్దు. అదేంటయ్యా, మరి మేము ఎట్లా బతకాలి? మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయంటే వాళ్ళ దగ్గర ఉన్న కొద్ది గొప్ప డబ్బులన్నీ అందరి కలిపి ఇటుక వేసుకోండి అని చెప్పాను నేను. ఇటుక బట్టీలు వేసుకోండి అని శ్రీకాకుళం దగ్గర నుంచి పని వాళ్ళని నేనే తీసుకెళ్ళి మాట్లాడి వీళ్ళ చేత ఇటుక బట్టీలు వేయించాను. ఎప్పుడైతే వీళ్ళు స్వతంత్రంగా బ్రతకటం మొదలు పెట్టారో రెడ్లకు అర్థమైపోయింది, మన చేతి కింద బతికే వాళ్ళు మన